నమస్తే అండి. ఈరోజు నా దగ్గర ఉన్న ఆకుకూరలు చూడండి. జూలై 3వ తారీఖు ఈరోజు. ఇదిగోండి చుక్కకూర చూడండి ఎంత బాగుందో. పెరుగు కప్పులో ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో మీ అందరికీ తెలుసు. చుక్కకూర ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. బొకేలాగా ఉంది. బచ్చల కూర ఇదిగోండి, ఇది చుక్కకూర. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళన్నీ ఆకుకూరలు కోసేస్తా. ఎందుకు అంటే నాకు ఇవాళ కూర వండుకోవాలి. ప్లస్ ఆకుకూరలు ఏంటంటే కోసిన కొద్దికి పెరుగుతాయి. పద్మాంటి నువ్వు ఎలా పెంచుతున్నావు అన్నారు. నా 1700 వీడియోలు దాకా ఉన్నాయండి. ఎలా మట్టి సాయిల్ మిశ్రమం అన్నీ చూడండి. మీకు ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా సాయిల్ మిక్సింగ్ అనుకోండి. సాయిల్ మిక్సింగ్ పిన్నాక పద్మ అని కొట్టండి, మీకు వచ్చేస్తాయి. ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. నేను రకరకాలుగా సాయిల్ మిక్సీలు చేసుకున్నా. ఫస్ట్ బచ్చల కూర కోసేద్దామండి. ఎంత బాగుందో చూడండి. అసలు నాకు కోస్తానికి ప్రాణం అప్పట్లా. ఇదిగోండి ఒక్కొక్క ఇత్తనం పెట్టుకున్నా నేను. ఈ ఒక ఎన్ని పెట్టానో మరి. ఇదిగోండి 3 కొమ్మ, 4, 5, 6, ఒక 10, 12 పెట్టానండి. 7, 8, 9, 10, 11, 12, 13 పెట్టుకున్నా. ఇదిగోండి బచ్చలు ఇంకా ఉంది, కోస్తాను. కోసి నేను ఏం చేస్తాను, అన్నీ వాళ్ళ ఆకుకూరలు కోసుకొస్తా. ఇక్కడికి బచ్చల కూర కోసుకొస్తాను. ఒక్క నిమిషం కోసుకొచ్చి మరలా చుక్కకూర కాడికి వస్తా. ఇదిగోండి ఇట్లా మీకు తెలుసు. ఇది నేను మన తీసేసిన చిక్కుడు పాదు అన్నీ వేసి పెట్టింది. ఇప్పుడు ఇదిగోండి కోసుకొస్తాను. నేను ఒక్కసారి కోసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆకుకూరలు చూడండి. ఇలా పుదీనా చుక్కకూర అన్నీ చూపిస్తారు. బచ్చల కూర ఎక్కడ ఉంటే కోసుకొచ్చేసా. ఇదిగోండి ఈ డెప్ప మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తాను. ఇట్లా లైట్ వెయిటే ఉంటుంది. తక్కువ ప్లేసు, ఎక్కువ మొక్కలను పెంచుకుంటున్నా. ఫస్ట్ ఓన్లీ చుక్కకూర కోస్తా. జూలై 3వ తారీఖు. పద్మాంటి ఎందుకు మీరు ఇట్లా చెబితే మాకు చాలా బాగుంది అని నాకు అందరూ కామెంట్స్ రాస్తున్నారు. గాలి భలే వస్తుంది. పద్మాంటి మీరు లెక్కేయమంటేనే నా దగ్గర ఉన్న కుండీల్లో ఆ రోజు మొక్కలు లెక్కేసా. నేను కుండీలు స్టాండ్లు అన్నీ. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. నాకు చుక్కకూర అంటే మహా ఇష్టం. చుక్కకూరతో కీమా అంటే ఇంకా ఇష్టం. చుక్కకూర కీమా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఎంత బాగా వస్తుందో. నేను మీకు చెప్తానికి నేను ఇంకా ఎప్పటికప్పుడు వేసేసుకుంటా. అసలు ఎంత బాగుందండి బాబు. ఇదిగోండి ఎంత బాగుంది. ఇటించే కోద్దాం. అసలు సూపర్గా ఉంది కదండి. ఎంత బాగుందంటే నిజంగా ఇక్కడికి వస్తే నొప్పులు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాను. నేను మొక్కల్లోకి వచ్చేస్తాయి. నేను తక్కువ ప్లేస్లో ఇలా మొక్కలను పెంచుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటా కుండీల్ని. అసలు ఎన్ని దొండకాయలు కాస్తున్నాయి చూడండి. ఎంత హ్యాపీనో, ఎంత బాగుందో. మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసి వస్తా. చుక్కకూర అసలు సూపరు. అసలు ఆకుకూరలు కానీ నిజంగా ఎండాకాలం నుంచి నేను అసలు కూరగాయలు కొనట్లేదు. ఇదిగోండి కొబ్బరి చిప్పల్లో ఇసుక పోసి కానీ మట్టి పోసి కానీ మీరు 1-2 గింజలు వేయండి. చుక్కకూర ఎంత బాగా వస్తుందో చూడండి. ఎంత బాగా వస్తుందో. ఇక్కడికి అయిపోయింది. మరలా దీన్ని తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. ఫస్ట్ ఇంకో చుక్కకూర ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి. చుక్కకూర ఒక ఫ్యామిలీకి వచ్చేస్తుంది. అబ్బా చుక్కకూర మేము వండుకోవాలి. ఇప్పుడు కూర నాకు లేదు ఇంట్లో. చుక్కకూర వేస్తానో ఏమేస్తానో తెలీదు. ఇదిగోండి ఇలా పువ్వులతో వచ్చినా కూడా కోసేస్తా. చాలా బాగుంటుంది. ఇంకో డెప్పు ఉందండి, అక్కడ కోసుకొచ్చేస్తా. రండి అక్కడికి వెళ్దాం.
ఇదిగోండి. ఇంకా 2 డిప్పలు ఉన్నాయండి. ఇన్ని చుక్క కూరలు ఎప్పుడు పెట్టానండి బాబు నేను, నాకే గుర్తులేదు. ఎంత బాగుందండి, ఎంత బాగుందో. కోసి ఎరువేసేస్తా, ఇప్పుడు మేకలు ఎరువేసేస్తా. ఇంకా 2 డిప్పలు ఉందండి. ఇదిగోండి. ఇదిగోండి ఇట్లా వేసుకుంటా. తోటకూర చూడండి, ద్రాక్ష మొక్కల్లో నేను ఇక్కడ బ్లాక్బెర్రీ ఉంటే తీసేసి మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చా. ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి నా చేతుల నిండా అని మా ఫ్రెండ్కి తోటలో పెట్టమని ఇచ్చాను. వాక్కాయ చెట్లు ఒకరికి ఇచ్చాను. ఇదిగోండి బచ్చల కూర, చుక్క కూర కోసాను. ఇంకా తోటకూర కూడా కోసుకొచ్చేస్తా. తోటకూర చూడండి ఎంత లేతగా ఉందో. పద్మండి ఇవన్నీ ఏం చేస్తావు అనమాకండి, కొయ్యిపోతే నాకు ముదిరిపోతున్నాయి. కోసిన కొద్దికి ఆకు వస్తుంది, అందుకని కోసేస్తున్నా. మొత్తం కోసుకుని వచ్చి చూపిస్తాను మీకు. అదిగోండి తోటకూర అక్కడ పెట్టా. ఇదిగోండి మనం మోసేదట్టే ఉంటుంది మట్టి. ఇదిగోండి తోటకూర ఇదంతా ఉంది, కోసుకుని వచ్చేస్తాను. మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇట్లా కోసుకుని వచ్చేస్తానే. మీకు లెంగ్తీ అవ్వద్దని నా ఆలోచన. మన దగ్గర ఉన్న మొక్కలు ఇవి, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పద్మాంటి హార్వెస్ట్. అందుకోసం ఏది ఫ్రెష్గా ఉందో అది కోసేసుకుంటాను. ఇట్లా ఎంత బాగుందో చూడండి. బీర మొక్కలు పెట్టానండి ఇప్పుడు. బీర చూసారా, ములగ చెట్లు దోస ఎట్లా పాకేస్తుందో, ఎట్లా పాకేస్తుంది. ఇదంతా ఇదిగోండి ఇక్కడ పాలకూర ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇది చూసేసి మీరు ఆపేసేద్దరు. కానీ ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. తోటకూర స్తంభం చూడండి, ఇక్కడ కోసేస్తున్నా విత్తనాలకి. ఇట్లా సేవ్ చేసుకుంటా. ఇదిగోండి మరలా ఇక్కడ నుంచి చిగురు వస్తాయి. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగున్నాయో విత్తనాలు. తోటకూర విత్తనాలు ఇక్కడ పెట్టుకుంటాను, పెట్టుకుని కిందకి పట్టుకెళ్తాను నేను. కోసుకొచ్చేస్తానండి ఇదంతా అదే. ఇట్లా కోస్తా. తోటకూర, చుక్కకూర, బచ్చల కూర కోసా. వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం రండి. ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత బాగా కాసినాయో, నల్ల వంకాయలు. కోసుకుందాం. వారానికి మనకి 29ని కోసాను, వాళ్ళ 3వ తారీఖు. ఒక్క చెట్టుని 2 చెట్లు పెట్టుకుంటే చాలు. కాసే కూరగాయలనే మనం పెంచుకుందాం. ఇదిగోండి గోరుచిక్కుడు ఎంత బాగా పెరుగుతుందో చూడండి. మన దగ్గర గోరుచిక్కుడు కాయలేదండి ఇన్ని రోజులు, ఇప్పుడే పెరుగుతుంది. ఎంత బాగున్నాయి చూడండి. పీచి ఫ్లవర్ పూసింది. పీచి ఇదిగోండి ఎంత బాగుంది కలర్ చూడండి. పీచి వంకాయలు కోసి మీకు చూసి బోర్ కొడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, అసలు ఎన్ని కాసినాయి మళ్ళీ. మొన్నే కోసానా. ఇదిగోండి ఎన్ని కాస్తున్నాయో అసలు. లేత వంకాయలు ఇట్లా కూర వండితే ఇప్పటికే ఇన్ని వచ్చినాయి. ఇగోండి అటు వెళ్ళి కోసుకొస్తా. ఇగోండి అటు పక్కన నాకు కనపడలేదండి ఇవి. నిజంగా నాకు మనకు ఆపోజిట్లోనే బాగా కనపడతాయి. ఇగోండి ఇటు రండి, ఎన్ని కాసినాయో చూడండి. అబ్బా ఇదిగోండి 3 రోజులకి 3 రోజులకి కిలోలు కాసేస్తున్నాయి. ఇగో తెల్ల వంకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి. తెల్ల వంకాయ అంటే అందరికీ లేతగా ఉంటే ఈ కాయ చాలా బాగుంటుంది.
మన ఛానల్లో తెల్ల వంకాయ కాయ ఫ్రై కూడా చేశాను. అబ్బా ఇరండి, అబ్బబ్బా ఏమని వర్ణించాలి మన వంగ తోటని, మీరే చెప్పాలి. ఇంత అందంగా కాయలు, నారు భలే మంచి నారు ఇది మట్టికి. నేను గోపాల్ నర్సరీలో తీసుకున్నా ఈ వంగ మొక్కలు. ఇగోండి కోసిన కొద్దీ కాయలు అన్నట్టు వంకాయలు. ఇక్కడ ఈ లైన్ అయిపోయింది, ఈ లైన్ మరలా వారానికి వస్తాయి. ఇటురండి. అబ్బా ఈ లైన్లో అసలు ఏమున్నాయండి, ఎంత బాగున్నాయండి. ఇదిగోండి, అసలు ఈ వంకాయలకి ఒక్క పురుగు ఉండట్లేదండి. తీగజాతి మొక్కలకే మనకి ఫ్రూట్ ఫ్లై కొట్టేస్తుందని ఈరోజే ఫ్రూట్ ఫ్లై ట్యాప్స్ ఆర్డర్ పెట్టాను. వస్తాయి, రేపు వస్తాయి, పోస్ట్లో వస్తాయి. ఇగోండి ఎన్ని వంకాయలు చేసుకుందాం అనుకున్నాను. ఈ పండిని కోస్తున్నా. విత్తనాలకి మళ్ళీ ఇవి పెట్టుకున్నాం అనుకోండి, విత్తనాలు భలే ఉంటాయి, మనకి మొలుస్తాయి. ఇగోండి బీర మొక్కలు పెట్టేసుకున్నా, మొలిసినాయి. వీటిని జాగ్రత్త చేయాలి. ఇగోండి అసలు ఎంత బాగున్నాయండి ఈ పచ్చిమిర్చి, ఎంత బాగున్నాయి. ఇది చూడండి, అసలు విత్తనాలు సూపర్గా ఉంటాయి. బా ఎంత మంచి పచ్చిమిర్చి, బజ్జీ వేయాలని, కానీ పండిపోతున్నాయి. అవి ఉంచుతా. ఇంకో చెట్టు ఉందో చూద్దాం రండి, కింద కూడా పండిపోయి. ఏమండి అక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉందండి. అటు నుంచి ఇటు ఒక గంత వేస్తున్నాను అనుకోవద్దు, మీకు చూపించాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు చక్కగా కాసినాయి. ఇదిగోండి పండుగ కొడుతుందని చెప్పాను. రండి ఒక్కసారి వెజిటబుల్స్ చూపిస్తాను ఎట్లా చేస్తుంది అనేది. కీరా దోసకాయ అండి, ఎంత బాధ అనిపించిందో. ఈ సంచులు కూడా పని చేయట్లే. ఇదిగోండి ఇప్పుడే పెట్టాను ఆర్డర్, 500 ఎంత అయినాయి, నేను చూపిస్తా వచ్చినప్పుడు. ఇదిగోండి దీంట్లో ఇట్లా ఇవి కూడా తెప్పించా. అటు రండి, అటు వచ్చినప్పుడు చూపిస్తారు. ఇదిగోండి అటు కనపడదు. ఇది పండింది, దీనికి కూడా వేసేసింది ఘాటు. ఇదిగోండి దోసకాయ. ఇట్లాంటి దోసకాయలు 10 కాసినాయి, 10. ఇదిగోండి మీకు చూపించాలి. ఇదిగోండి కొట్టేసినాయి. సంచులు తెప్పించాను, ముందే కొట్టేస్తున్నాయి చిన్నగా ఉన్నప్పుడే. చూసారా ఎట్లా కొట్టేసిందో. ఇక పనికిరాదు, పైన తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి, పురుగులు ఉంటాయి వీటిలో. చూశారు కదండి, ఇన్ని వంకాయలు వచ్చినాయి, పచ్చిమిర్చి ఉంది, ఇంకా పుదీనా ఉంది, కొయ్యాల్సినవి. బచ్చల కూర, చుక్కకూర, తోటకూర, వంకాయలు కోసుకున్నాను. తోటకూర విత్తనాలు కోసాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.